మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అద్భుతమైనవి. అలాంటి వాటిలో అలాంటి స్నేహితుల యొక్క బొమ్మల్ని అందంగా గీస్తే చాలా బాగుంటుంది. అలా గీస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ బర్త్డేకి ఒక్కొక్క స్కెచ్ అదేనండి పెన్సిల్ స్కెచ్ చేద్దామని ఒక సంకల్పం చేశానండి. అదేనండి మన యూట్యూబ్ ఛానల్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబీఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ అంటే నేను చదువుతున్నప్పుడు 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరండి. వీళ్ళందరూ ఈ గ్రూప్లో ఎవరి బర్త్డే అయినా సరే వాళ్ళకి సంబంధించి ఒక వీడియో అంటే ఫోటో కానీ పెడుతుంటారు. ఆ ఫోటోను చూసి ఒక వీడియో కనుక తీస్తే బాగుంటుంది అని ఈ రోజు అనిపించిందండి. అంటే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఎలాగా పెన్సిల్ స్కెచ్ చేస్తున్నావు కాబట్టి దాన్ని ఒక వీడియో తీసి పెడితే చాలా బాగుంటుంది కదా, ఒక లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా వాళ్ళకి అని ఒక చిన్న సలహా ఇవ్వడంతో నేను చేస్తున్నానండి. అలాగే అంతకు ముందు వరకు ఫ్రెండ్స్కి చాలామందికి పెన్సిల్ స్కెచ్ అంటే ఒక 5 minutes 10 minutesతో ఒక స్కెచ్ గీసి వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత హ్యాపీనెస్ మన ద్వారా కల్పించాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగిందండి. అయితే కలర్స్తో చేయొచ్చు కదా అని చాలామంది అడిగారు. అంటే కలర్స్ అంటే చేయడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల అదే పెన్సిల్ స్కెచ్ అయితే కనుక మనకి స్పాట్లో గీసి అంటే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్కెచ్ అనేది స్పాట్లో కనిపించే విధంగా ఈజీగా అక్కడ కనిపిస్తున్న ఫోటోని చూసుకుంటూ నీట్గా డ్రా చేస్తామండి. అలా చేయడం ద్వారా రియల్గా కనిపిస్తుంది. అలా కనిపించేటువంటి స్కెచ్ అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇలా గీయడం ద్వారా మనకి రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే పెన్సిల్ వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది పుట్టినరోజులకు కానీ లేదా మ్యారేజ్ డేకి కానీ ప్రతి ఒక్కరికి ఇటువంటి పెన్సిల్ స్కెచెస్ కానీ పెన్సిల్ వర్క్లు కానీ చేస్తే కనుక చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వర్క్ని పరిచయం చేస్తున్నానండి. కారణం ఏంటంటే ఒక ఆర్ట్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంటే అందులోకి మన చిన్ననాటి స్నేహితుని యొక్క పుట్టినరోజుని మామూలుగా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పడం కానీ లేకపోతే విషెస్ని ఒక మెసేజ్ రూపంలో పెడితే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ నేను అలా కాకుండా కొత్తగా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక పెన్సిల్ స్కెచ్ చేసి ఆ పెన్సిల్ స్కెచ్ ద్వారా వాళ్ళని ఈ యొక్క బర్త్డే విషెస్ని చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా చిన్న చిన్న స్కెచెస్ వేసి వాళ్ళ బర్త్డేకి సంబంధించి విషెస్ చేయడం జరుగుతుందండి. ఇలా చేయడం ద్వారా వాళ్ళు కూడా మా ఫొటోస్ అని మన యూట్యూబ్లో మా ఫ్రెండ్ యూట్యూబ్లో ఉన్నాయి అని చెప్తారనే ఉద్దేశంతో అలాగే ఎంతో కొంత వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో తీసి పెడుతున్నానండి. అయితే పెన్సిల్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. అలా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా గీస్తూ ఉంటామో ఆ వర్క్ చేయడం ద్వారా మన హ్యాండ్ వర్క్ అనేది కూడా కొద్దిగా ఫ్రీగా కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వర్క్ అనేది ఒక రఫ్ స్కెచ్ టైప్లో అంటే మనకి ఒక 5 minutes 10 minutes అయిపోయేలాగా జాగ్రత్తగా ఈ పెన్సిల్ స్కెచ్ అనేది ఒక రఫ్ స్కెచ్ టైప్లో తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా గీసుకోవడం ద్వారా అక్కడ వర్క్ అనేది చూసిన వాళ్ళకి కానీ అక్కడ కనిపిస్తున్న వాళ్ళకి కానీ అందరికీ నా బొమ్మ అనేది ఎంత రియల్గా వేశారు అని ఒక చెప్పుకోవడం కానీ అక్కడ కనిపిస్తున్న లుక్ కానీ ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ స్కెచింగ్ వర్క్ అనేది జాగ్రత్తగా చేస్తామండి. అంటే ఇక్కడ ఏ వర్క్ అయినా సరే మనం అందంగా నీట్గా చేస్తే కనుక ఇలాగా ఫ్రెండ్స్కి కానీ మేము ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి మేము ప్రిపేర్ చేసేది ఏంటంటే కనుక ఆర్ట్ వర్క్నే ప్రిపేర్ చేస్తామండి. ఎందుకంటే పెన్సిల్ వర్క్ కానీ వాటర్ కలర్స్ వర్క్ కానీ మ్యారేజెస్ కానీ చాలా ఇంట్లో జ్ఞాపకంగా పెట్టుకోవడానికి ఒక అందమైనటువంటి గిఫ్ట్గా ఉండడం కోసం ఇటువంటి పెన్సిల్ స్కెచ్ చేస్తామండి. అయితే నేను ఇది A5 సైజులో ఉన్నటువంటి ఒక స్కెచ్ బుక్ అండి. ఈ స్కెచ్ బుక్ అనేది సరదాగా తీసుకున్నది, ఏదో ఒక మనం ఖాళీ టైంలో స్కెచెస్ ప్రాక్టీస్ చేద్దామని. అదే అలాంటి స్కెచ్ బుక్ మీద అందంగా మన ఫ్రెండ్స్ యొక్క బొమ్మలు గీస్తే బాగుంటుంది అనే ఒక చిన్న సంకల్పంతో రోజుకొక బొమ్మ కాడికి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అదేదో మన ఫ్రెండ్స్ బొమ్మలే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చిన్న చిన్నగా స్కెచింగ్ అనేది చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా స్కెచింగ్ అనేది మీ అందరికీ కనిపించాలి అనే ఉద్దేశంతో నీట్గా ప్రజెంట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నమాట. అక్కడ హెయిర్ స్టైల్ అనేది ఎలా కనిపిస్తుంది, అలాగే అక్కడ చెవులు కానీ మొత్తం అక్కడ మెడ దగ్గర నుంచి మొత్తం అంతా రియల్గా ఎలా కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా చూపిస్తూ మీకు ఈ బొమ్మలు గీస్తున్నానండి. అయితే ఇక్కడ ప్రజెంట్ ముందు గీసినటువంటి ముగ్గురు మిత్రుల యొక్క ఫొటోస్ని గీసాను కానీ వీడియో తీయలేదండి. తర్వాత ఒక ఐడియా వచ్చింది. అంటే ఒక స్నేహితురాలు చెప్పినటువంటి సలహా అండి. ఏంటంటే ఇలా పెన్సిల్ స్కెచ్ వేసి పెడితే కనుక బాగుంటుంది కదండి, మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ద్వారా కూడా మీ ఫ్రెండ్స్కి రిఫరెన్స్ కూడా ఉంటుంది, అది ఎప్పుడైనా చూడాలనుకుంటే కనుక అందులో చూడవచ్చు కదా అనే ఉద్దేశంతో చెప్పడంతో నేను ఈ పెన్సిల్ స్కెచ్ అనేది రియల్గా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేశాను అనమాట. అయితే ఈ స్కెచింగ్ చేయడానికి మనకి 2 సెల్ ఫోన్లు ఉండాలి కాబట్టి నిన్నటి వరకు లేదు కాబట్టి ఒక సెల్ తీసుకుని ఫ్రెండ్ది
దాన్ని ముందర పెట్టుకుని జాగ్రత్తగా దాంతో రికార్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేశానండి. చూడండి ఇలా కలర్ఫుల్గా అనేది మీకు కనిపించాలనే ఉద్దేశంతో దాన్ని కట్ చేసి నీట్గా అందంగా కనిపించే విధంగా ఇలా మీకు కనిపించేటువంటి స్కెచింగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా కనిపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం తెలియజేయడం కోసం ఈ చిన్న స్కెచ్ చేసి చూపించాను అనమాట. ఇలాగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ, మీ చిన్ననాటి ఫ్రెండ్స్ లేదా మీ కాలేజ్ మేట్స్ కానీ ఇలా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారండి, వాళ్ళందరికీ బర్త్డే విషెస్ అనేవి ఎలా చెప్తే కనుక చాలా బాగుంటుంది అని ఇలా కొత్తగా చెప్తే కనుక వాళ్ళు కూడా హ్యాపీ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడుతున్నాను అనమాట. చూసారా, హ్యాపీ బర్త్డే టు సత్య, అలాగే హ్యాపీ బర్త్డే టు పవన్ అండ్ శరత్ అండ్ శ్రీను, వీళ్ళందరికీ హ్యాపీ బర్త్డే చెప్తున్నానండి. ఎందుకంటే ఆ వీడియోలో ఎలా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి హ్యాపీ విషెస్ అనేవి ఇప్పుడు చెప్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మిగతా మిత్రులందరికీ కూడా వీడియో తీసి పెట్టడానికి ప్రయత్నిస్తానండి. ఈ ఛానల్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అందరికీ ఇటువంటి వీడియోస్ అని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైవి.